నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో ప్రచారాన్ని నిర్వహించిన స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్. శనివారంతో ముగిసిన పోషణ బి పడాయి బి 3 రోజుల శిక్షణ కార్యక్రమం. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. శనివారం జరిగిన సోర్స్ రీసోర్స్ కార్యక్రమంలో విజ్ఞప్తి చేసిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఎలక్షన్ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదోని ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఉపాధ్యాయులను కోరారు. శనివారం ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెనాలి కొత్తపేట బాయ్స్ హైస్కూల్, ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్, చెంచుపేట కేఎస్ఎం, మార్స్పేట ఎన్సీఆర్ పాఠశాలలో ప్రచారం నిర్వహించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి సహకరించాలని ఉపాధ్యాయులను బీటీ నాయుడు కోరారు. ఈ సందర్భంగా బీటీ నాయుడు మాట్లాడుతూ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలపరిచిన కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజాను తెనాలి నియోజకవర్గ పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, ఆయన గెలిస్తే పట్టభద్రులైన నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని, అంతటి అపార అనుభవం ఆలపాటి రాజాకు ఉందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులందరూ కూడా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి ఈరోజు మేమందరూ కూడా దాదాపు తెనాలిలో జరుగుతున్నటువంటి ఏదైతే ట్రైనింగ్ క్యాంప్ ఉందో ఆ క్యాంపులో ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మీరందరూ ముద్దుగా పిలిచి ఆలపాటి రాజుగారిని ఆయన ఆశీర్వాదించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని మా నాయకులందరూ కూడా మేమందరూ కూడా అడిగాం. ఈ సందర్భంగా మాకు అనిపించింది ఏంటంటే చాలామంది టీచర్స్ అయినటువంటి మేధావులు వాళ్ళు ఒకటే చెప్పారు, గత ప్రభుత్వంలో నెల రోజు వస్తే మేము జీతం లేని పరిస్థితి మేము ఎదుర్కొన్నాం. అదేవిధంగా నాన్ టీచింగ్ కూడా చాలామంది చెప్పారు, వాళ్ళ సమస్యలను కూడా చెప్పడం జరిగింది. దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం 8 నెలల కాలంలోనే నెల 1వ తారీఖు వస్తే జీతం ఇస్తుంది, మేమందరం హ్యాపీగా ఉన్నామని కూడా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ట్రైనింగ్ రానటువంటి లేదా గ్రాడ్యుయేట్స్ కానీ ఉద్యోగస్తులందరూ కూడా, ఉపాధ్యాయ ఉద్యోగస్తులందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగించిందో మానవుడితో చెప్పేది కాదు, మీ అందరూ అనుభవించారు. ఒక రాక్షస పాలన చూశారు. మీరందరూ ఆశీర్వాదిస్తే ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 75 సంవత్సరాల వయసును కూడా లెక్క చేయకుండా ఆయన నిరంతరం నాశనమైనటువంటి వ్యవస్థలను ఏ విధంగా బాగు చేస్తున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో అది మీ అందరికీ తెలుసు. నెల వస్తే ఖచ్చితంగా మీ అందరికి జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు చూడండి, కందుకూరు నెల్లూరు వెళ్ళాడు, స్వచ్ఛాంధ్ర ఒక్కరోజు 1 గంట కూడా వేస్ట్ చేయడం లేదు. దాదాపు 14 లక్షల కోట్ల అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని వడ్డీతో సహా కట్టుతూ యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా మొన్ననే దావోస్ వెళ్ళారు. చాలా ఎంఓఎస్ జరిగినాయి. మాకు తెలిసి లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇవన్నీ జరగాలంటే పార్టీ కూడా లేదా మా నాయకుడికి ఎంకరేజ్మెంట్ రావాలంటే మీ ఆశీర్వాదం కావాలి. అది నిరూపించుకోవడానికి ఈ నెల 27వ తారీఖు మీ అందరికీ అవకాశం వచ్చింది. దయవుంచి ఒకసారి ఆలోచన చేయండి.
గతంలో 2 సార్లుగా ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి గౌరవనీయులు పెద్దలు లక్ష్మణరావు గారు మరి ఏం చేశాడు మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ఆయన మరి కౌన్సిల్లో ఉంటూ లేదా బయట ఉంటూ ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. మేము చెప్తున్నాం, ఆళ్లపాటి రాజు గారు మాజీ మంత్రివర్యులు, సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా పనిచేశాడు, మంత్రిగా పనిచేసినాడు. మరి ఇప్పుడు శాసన మండలి మీ అందరూ ఆశీర్వాదిస్తే శాసన మండలి సభ్యుడు అవుతాడు. ఆయన అనుభవం, ఆయన నిజాయితీ, ఆయన ఏ విధంగా తెనాలికి చేశాడో లేదా ఈ తెనాలి చుట్టుపక్కల గ్రామాలకి ఏవి చేశాడో మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్సీ హోదాలో ఇంకా బాగా చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సోర్స్ రీసోర్స్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా 3వ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సోర్స్ రీసోర్స్ అనే ప్రత్యేక కార్యాచరణతో వార్డుల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు, నగర దీపికలతో కలిసి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రజారోగ్య పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతలకు ప్రాధాన్యం ఇస్తూ సోర్స్ రీసోర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇంటి నుండి, స్ట్రాపుల నుండి వచ్చే వ్యర్థాలను, తడి, పొడి, హానికర వ్యర్థాలను వేరు చేసి 3 బుట్టల ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు అందించడం, హోమ్ కంపోస్ట్ విధానాన్ని పాటిస్తూ పురపాలక సంఘంతో చేయి కలపాలన్నారు. సుందర తెనాలి సాధనలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఒక లేయర్లా వేసుకోవాలి. అంటే మనకి చిన్న టప్పులు కాబట్టి దానిలో ఇంత అయితే మనకి సరిపోతుంది. అయితే ఎరువు తయారవడానికి 45 రోజులు మినిమం పంటకు తగ్గుతుంది. అంటే కుళ్ళిపోకుండా ఉన్నాయని శుభ్రపరచడంలో కూడా స్వచ్ఛతపై అవగాహన చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు ఈ శనివారం కాన్సెప్టు సోర్సు రిసోర్సు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి శుభ్రత గురించి సెగ్రిగేషన్ లెవెల్లోనే తడి, పొడి, హానికరమైనటువంటి చెత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని వేరు చేసేటువంటి విధానం, ప్రజలు వాటిని వేరు చేసి ఏ విధంగా ఇవ్వాలనేటువంటి విధానం గురించి అవగాహనగా కల్పించి దాన్ని అవలంబించేటువంటి విధానం చేయాల్సి ఈరోజు మనకిచ్చేటువంటి కాన్సెప్ట్. సో అందులో భాగంగానే మనం సెగ్రిగేషన్ ఎలా చేయాలి, అదేవిధంగా హోమ్ కంపోస్టింగ్ను ఎలా చేయాలి అనేటువంటి విషయం గురించి ప్రజలందరికీ కూడా అందరి యొక్క సహకారంతో ప్రజాప్రతినిధులు కావచ్చు, సామాన్య ప్రయాణికం కావచ్చు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వారు కావచ్చు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వీళ్ళు వాళ్ళని కాదు కానీ అందరూ దీంట్లో స్టేక్ హోల్డర్సు. సో ఇందులో ప్రధానంగా హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని ప్రతి ఇంట్లో కూడా ఆచరించాలనేసి అనుకుంటున్నారు. అందులో భాగంగానే అయితే ఏంటంటే కొన్ని చోట్ల హోమ్ కంపోస్టింగ్ విధానం అవలంబించాలంటే కనుక వాళ్ళు రెంటెడ్ హౌసెస్ కానీ లేకపోతే చిన్న హౌసెస్ ఉండడం వల్ల కానీ ఆ యొక్క ఇంట్లో దీన్ని అవలంబించేటువంటి అవకాశం లేని ప్రాంతాలు ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఈ యొక్క 18th వార్డ్ అనేది ఒకటి. సో వీళ్ళవన్నీ కూడా చిన్న హౌసెస్ వాళ్ళ ఇండ్లలో యొక్క హోమ్ కంపోస్ట్ విధానాన్ని అవలంబించే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి అయితే ఇక్కడ మా యొక్క ఇన్స్పెక్టరు, సెక్రటరీసు, నగర దీపికలు, ఆర్పీలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సిఓలు అందరూ కలిసి మాకు హోమ్ కంపోస్ట్ విధానం ఇంట్లో చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి మేమందరం కూడా కలిసి ఇక్కడ సపరేట్గా ఇక్కడ ఓపెన్ ఎయిర్లో కమ్యూనిటీ హోమ్ కంపోస్ట్ విధానం అవలంబిస్తామనేసి వీళ్ళు వచ్చారు. ఇది ఎక్కడ కాళ్ళలో వేయం, శుభ్రంగా ఉంటాము, అన్నీ శుభ్రంగా తుడుచుకుంటాము, నీట్గా చేస్తాం. మాకు అదేం అభ్యంతరం లేదండి. అదే వేసుకెళ్తారు, బల్లో వేసుకెళ్ళిపోతారు. డస్ట్బిన్లో వేస్తాం, అందరికి ఏమి ఇబ్బంది లేకుండా చేస్తామండి. మా చికెన్ షాపులో డస్ట్బిన్లు వేసి వచ్చిన వేస్ట్ మున్సిపాలిటీ వాళ్ళకి అందిస్తామండి.
బయటపడయం. పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ లీగల్ సెల్ సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశానికి లీగల్ సెల్ అధ్యక్షులు మద్ది మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజారిటీతో గెలిచేందుకు న్యాయవాదులు కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా ఆదివారం నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. దానికోసమని చెప్పని గత 6 మాసాలుగా అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అత్యుత్సాహంతో ఓటర్స్గా నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఎమ్మెల్సీ ఓట్లకిను అసెంబ్లీ ఓట్లకి ఓటు వేసే విషయంలో స్వల్ప తేడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఉండవు, అట్లాగే పార్టీ గుర్తు ఉండదు, బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ జరుగుతుంది, అభ్యర్థి పేరు చిరునామా మాత్రమే ఉంటాయి. ఈ ఓటు వేసే విధానంలో ఎవరైతే ఎన్నికల అధికారి పెన్ను ఇస్తాడో ఆ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. మొదటి ప్రాధాన్యత ఓటు మరి మనందరం కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలి. ఆ వేసే క్రమంలో దిద్దులు కానీ కొట్టివేతలు కానీ లేకుండా ఒకటనేది ఒక నిలువుగీతలాగా వేయాలి. అటు పక్కన 0 పెడతాం కానీ లేకపోతే పులి స్టాప్ పెడతాం కానీ అవన్నీ కూడా మనం చేయకూడదు. అవన్నీ చేస్తే ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. ఆ 1 వేసిన తర్వాత మాత్రమే 2, 3, 4, 5 అంకెలు వేయాల్సి వస్తుంది. 1 వేయకుండా ఒక వ్యక్తి నచ్చలేదని చెప్పని మీరు 2, 3, 4, 5 అంకెలు కనుక వేస్తే ఆ ఓటు చెల్లనేరదు. కాబట్టి ప్రాధాన్యత ఓటు వేసేటప్పుడు 1 మీద వేయాలి. పార్టీ గుర్తుండదు, కేవలం అభ్యర్థి పేరు ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ కనుక ఎన్నుకుంటే గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది తాడిపల్లి శ్రీనివాసరావు, నన్నపనేని మాధవరావు, ఎంఎల్ జగదీశ్వరాంబ, అనిత, తాడిశెట్టి వెంకటేశ్వరరావు, అన్నం పిన్నారావు, ఆరిఫ్ ప్రదీప్, కోటేశ్వరమ్మ, బొంత ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ కూటమి అభ్యర్థిగా ప్రముఖ తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రివర్యులు, తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎంపిక చేయడం జరిగింది. మరి ఆలపాటి రాజా గారి గురించి మనందరికీ తెలుసు. నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి మనిషి, ప్రజల కోసం సేవ చేసే మనిషి, ప్రజల పట్ల నిరంతరం ఆయన సేవ చేసేటువంటి వ్యక్తి. మరి అటువంటి విద్యావంతుడైనటువంటి మన రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా అందరం తెలియజేస్తూనే ఉన్నాము. ముఖ్యంగా మేమంతా కూడా న్యాయవాదులంతా కూడా రేపు ఎన్నిక జరిగేంత వరకు కూడా ప్రచారం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాము. మన ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోరాటం చేయగల మహా వ్యక్తి, అన్ని విషయాల్లోనూ అవగాహన గల వ్యక్తి. ఇంత మంచి నాయకుడు ఎమ్మెల్సీ రూపంలో మనకి సేవ చేయడానికి ముందుకు వస్తుంటే మనం ఆయన ఆదరించాలి. అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గత ప్రభుత్వంలో అందరూ కూడా ఇబ్బంది పడ్డారు, స్కాలర్షిప్ల విషయంలో ఇబ్బంది పడ్డారు, టీచర్లు కనీసం గౌరవ మర్యాదలు లేకుండా చేసిన దానికి ఇబ్బంది పడ్డారు. ఈ రోజున మనం తలెత్తుకొని ముందుకు సాగాలంటే, మన సమస్యలు పరిష్కరించుకోవాలంటే సమర్థవంతమైన నాయకుడు కావాలి. కనుక మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈయన సీరియల్ నెంబర్ కూడా 1 వచ్చిందండి. మన అదృష్టవశాత్తు సీరియల్ నెంబర్ 1లోనే ఉంటుంది. ఆయనకి ఇవ్వాల్సిన గుర్తు కూడా 1వ నెంబర్ని పెన్నుతో టిక్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు త్వరలోనే ఆ ప్రాసెస్ కూడా మీకు తెలియజేయబడుతుంది వాట్సాప్ల ద్వారా. కాబట్టి దయచేసి మన మంచి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఘన విజయంతో గెలిపించుకోవడానికి మీ అందరి సహకారాన్ని మేమందరం కోరుతున్నాం. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మైనార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మౌలానా ముస్తక్ అహ్మద్ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు ఖాయం, మెజార్టీనే ముఖ్యమని అన్నారు. విద్యావంతులకు పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని నిలబెట్టడం ద్వారా మంచి అవకాశం వచ్చిందన్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉండి వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో మంత్రిగా, ఎమ్మెల్యేగా అభివృద్ధితో ప్రజలకు ఎన్నో సేవలు చేశారని, కూటమిలో భాగంగా తెనాలి సీట్ త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాదెండ్ల మనోహర్ గెలుపులో కీలక పాత్ర పోషించారని తెలిపారు. రైతులు, విద్యార్థులు, కార్మికుల సమస్యలపై అనేక పోరాటం చేసిన చరిత్ర ఆలపాటి రాజాదన్నారు. విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో, పట్టభద్రుల్లో వెలుగు నింపే విధంగా రాజా కృషి చేస్తారని తెలిపారు.
పట్టభద్రుల సమస్యలకు అండగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, పట్టభద్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, కూటమి నేతలు పాల్గొన్నారు. గెలవబోతున్నారు పెట్టి మీ ఆశీర్వాదాలు తప్పకుండా మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు, స్నేహితులు ప్రతి ఒక్కరికి చెప్పి వివరించి టైం కొద్దిగా కేటాయించి అభివృద్ధికి ఓటు, సంక్షేమానికి ఓటు వేయించాలి. ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ గురువులు పెట్టి పేద విద్యార్థులకి ఆదుకుంటున్న నాయకుడు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్. అతి తక్కువ ఫీజుల్లో చదువుని అందజేస్తున్న ఘనత ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే దిశగా పనిచేస్తున్న ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ తోడు ఉండాలి. విద్యావంతులకి ఒక మంచి అదృష్టం, అవకాశం వచ్చింది. మన అధినేత, ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్యాండిడేట్గా ప్రకటించారు. ఆళ్లపాటి రాజా గారు ఎన్నో సేవలు తెనాలికి, వేమూరికి అందజేయడం జరిగింది. గతంలో విద్యార్థిగా ఉండి సోషల్ యాక్టివిటీస్ ఎన్నో చేశారు. ముఖ్యంగా యువతకి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఆయన నాయకత్వంలో విద్యార్థులకి ఎన్నో సేవలు అందజేశారు. ఆళ్లపాటి రాజా గారు రైతు సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, కార్మికుల సమస్యలు కానీ పరిష్కరించిన ఘనత రాజేంద్ర ప్రసాద్ గారు. గతంలో బొర్రిపాలెం నుంచి ఏడూరు వరకు రోడ్ నిర్మించి చిన్న సన్నకారు రైతులకి సమస్యలు పరిష్కరించిన ఘనత ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది. ఇప్పుడు విద్యారంగానికి ఒక వెలుగులో పెట్టే అవకాశం ఉంది. వెలుగు తీసుకురావాలని ఎమ్మెల్సీగా ప్రకటించారు. ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నారా చంద్రబాబు గారు. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. అన్ని వర్గాలు, మేధావులు, కార్మికులు, స్త్రీల సంఘాలు ప్రతి ఒక్కరూ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఖాయం. ఉమ్మడి 2 జిల్లాలకి, అటు కృష్ణా, ఇటు గుంటూరు విద్యావంతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కోసం ఎల్లప్పుడూ అండగా నిలబడే నాయకుడు, అందుబాటులో ఉండే నాయకుడు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మీ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా పరిష్కరించే నాయకుడు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అందుకే గుర్తించి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు గారు, ముఖ్యంగా యువనేత నారా లోకేష్ బాబు గారు విద్యారంగానికి ఒక వెలుగు దిశగా తీసుకుపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యా రంగానికి ఒక నిర్వీర్యం చేశారు. నాడు నేడు డ్రామా ఆడారు అంతే. మన ఐటీ విద్యా మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు స్కూల్స్కే కాదు, మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ చదువుకున్న పేద విద్యార్థులకి కూడా కావాలి అని గ్రహించి స్టార్ట్ చేశారు. విద్యారంగంలో విద్యార్థులు ఎదగాలి, ఉన్నతమైన స్థానానికి పోవాలి అని ఆశిస్తున్నారు.
తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీని మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ సందర్శించారు. వారి తండ్రి గారైన సుందరనాయుడు కాంస్య విగ్రహం కాటూరి ఆర్ట్ గ్యాలరీలో రూపుదిద్దుకుంటున్నది. కాంస్య విగ్రహం నమూనాను తిలకించడానికి కాటూరి ఆర్ట్ గ్యాలరీకి విచ్చేసిన శైలజ కిరణ్ కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు ఆయన కాటూరి వెంకటేశ్వరరావు కుమారుడు శ్రీహర్ష 3D టెక్నాలజీతో డిజైన్ చేసిన ఐరన్ స్క్రాప్తో రూపొందించిన వార్తాశృంగ అబ్రాక్ట్ శిల్పం ఆవిష్కరించారు. తదుపరి విలేకరుల సమావేశంలో శైలజ కిరణ్ మాట్లాడుతూ కాటూరి ఆర్ట్ గ్యాలరీలోని ప్రతి శిల్పం అద్భుతంగా ఉన్నదని, తాను యూరప్ దేశాల్లో పర్యటించానని, విదేశాల్లో తయారు చేసే విగ్రహాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో విగ్రహాలు ఉన్నాయని, తరతరాలుగా కాటూరి కుటుంబం శిల్పకళకు అంకితం అవటం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. మన రాష్ట్రంలో తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ, కాటూరి స్కల్ప్చర్స్, కాటూరి ఆర్ట్ గ్యాలరీ సందర్శించడం జరిగింది. ఇవాళ ఇక్కడ మా నాన్నగారు డాక్టర్ సుందరనాయుడు గారు 2.5 years బ్యాక్ మనకి దూరం అయ్యారు. ఆయన జ్ఞాపకార్థంగా స్టాచ్యూ చేయమని వారికి చెప్పడం, వెంకటేశ్వరరావు గారికి చెప్పడం జరిగింది. ఇవాళ ఫైనల్ షేప్కి వచ్చింది చూడటానికని వచ్చాను. సో చాలా బాగా చేశారు రవిచంద్ర గారు, వెంకటేశ్వరరావు గారు అబ్బాయి రవిచంద్ర గారు. చాలా ఆల్మోస్ట్ 90% క్లోజ్గా వచ్చింది. అది చాలా మంచిగా వచ్చినట్టు. శ్రీహర్ష చిన్నబ్బాయి చాలా వెరీ ఆర్టిస్టిక్గా ఏఐ టెక్నాలజీని వాడి స్కల్ప్చర్స్లో న్యూనెస్ ఉండాలి, మోడర్నిటీ ఉండాలి అని చెప్పి టెలిఫోన్స్ ఏ రకంగా మనకి 100 సంవత్సరాల నుంచి టెలిఫోన్స్ ఎట్లా మార్పు చెందుతూ ఉంది అనేది ఒక సింబాలిక్గా తీసుకొచ్చారండి. చాలా ఆర్టిస్టిక్గా చాలా బాగుంది. అండ్ గ్యాలరీ అంతా చూశాను. చాలా మెటల్ వర్క్స్ అద్భుతంగా ఉంది. మన ఇంటర్నేషనల్గా కూడా చాలా చూశాను నేను. ఏమాత్రం తీసిపోదు కదా, ఇంకా అద్భుతంగా చేశారు. సైజు ఇంత సైజెస్ మెటల్ వర్క్స్ నేను చూడటం యాక్చువల్లీ అరుదే. యూరప్ అంతా కూడా ఉంటాయి కానీ ఇంత సైజెస్లో లేదండి. సో అది ఘనమైన ప్రజెంటేషన్ వాళ్ళు ఇవాళ చేసింది. తెనాలికి ఇది డెఫినెట్లీ ఇట్స్ లైక్ అ జెమ్ వర్క్. ఆంధ్ర ప్యారిస్ అనేది మాట ఎప్పటి నుంచో మాట తెనాలికి. దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్యారిస్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా అక్కడ ఐఫిల్ టవర్ ఉంటే ఇక్కడ వీళ్ళు మెటల్ వర్క్స్ తోటి తెనాలికి అందం తీసుకొచ్చారు. ప్రజలకి ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి పార్క్స్ డెవలప్ చేసి పార్క్స్లో ఇట్లాంటి స్టాచ్యూస్ పెడితే చాలా బాగుంటుంది. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ కాటూరి తెనాలికి కళలకు కాణాచి పేరు సార్థకం చేస్తున్నారని ప్రశంసించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, మార్గదర్శి చిట్ ఫండ్స్ స్టాఫ్, కళాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాటూరి శ్రీహర్ష కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరపున శైలజ కిరణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఆయన విగ్రహం కూడా తయారు చేయడం జరిగింది కాటూరు వారు. నాకైతే కొంచెం ఆర్టు వచ్చు, కొంచెం ఏదైనా కానీ మరి 90% బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. రేపు వచ్చే విగ్రహం, అసలు విగ్రహం ఇంకా బాగా వస్తుందని నేను అనుకుంటున్నానమ్మా. మీరు నాన్నగారి కోసం వచ్చారు, మామగారి కోసం కూడా కేంద్రానికి వచ్చారని చెప్పారు. మీకు చాలా సంతోషం. అటు ఇద్దరు బియ్యంకులు విగ్రహాలు కూడా చాలా చక్కగా మీరు తయారు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఫిలిం సిటీలో కూడా విగ్రహాలు చాలా పెట్టారు. మీరు చాలా గొప్పగా చేశారు. దాన్ని ఇంకెవరూ పోటీ పడలేరు. కానీ ఇక్కడ మీరు చూసే వాటిని కూడా ఫిలిం సిటీలో కూడా ఉపయోగించుకోవడానికి మీరు ఒక ఆలోచన కూడా చేసి వారికి కూడా కొంచెం సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. కళలకు కాణాచి అంటారు మా తెనాలి. ఇక్కడంతా కూడా శిల్పులు ఉంటారు. ఇక్కడ బంగారం కూడా ఇక్కడ బాగా చేస్తారు, వెండి వస్తువులు బాగా చేస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడే బంగారం, వెండి నాణ్యమైనదని. మా నాన్నగారు స్థాపించిన ఈ సూర్య శిల్పశాల ఈరోజు ఇక్కడ ఉంది. అలాగే మా అన్నగారు నిశ్శబ్ద కళకి ప్రాణం పోయగలగా ఒక మంచి కళాకారుడు. ఇప్పుడు నేను శ్రీహర్ష ఇలాగే మంచి 3D టెక్నాలజీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఒక CNC టెక్నాలజీస్ కానీ, ఇలాంటి 3D టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటూ ఈ సూర్య శిల్పశాలని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకెళ్లాలనే నా మోటివేషన్ అండి. మోడర్నిస్టిక్గా, థియరిస్టిక్గా ఒక స్టోరీని నరేట్ చేసేలాగా ఉండాలనే నా ఉద్దేశంతో ఇలాంటి ఏఐతో డిజైన్స్ ప్రొడ్యూస్ చేసి
వాటిని కంప్లీట్ 3D టెక్నాలజీస్తో ప్రొడ్యూస్ చేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే కాలాల్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇంప్రెషన్ తీసుకురావడమే కాకుండా మార్కెట్ని డామినేట్ చేయగలిగే సత్తా కార్టూన్ స్కల్ప్చర్స్ కానీ సూర్య శిల్పశాలకి ఉందని, అలాగే ఈ తెనాలికి మంచి పేరు తీసుకొస్తూ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒక స్టాండర్డ్ని మేము నెలకొల్పుతామని నేను సదర్వంగా చెప్తున్నాను. ఇలాంటి ప్రెస్టీజియస్ వర్క్ని ఒక ఇనాగ్రేషన్ చేయడం మా అదృష్టం యాక్చువల్గా. అలాగే ఆ ఆర్ట్ వర్క్ని చూసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు కూడా చాలా అద్భుతంగా ఉంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 3 రోజులుగా జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు అంగవైకల్యంతో ఉన్న పిల్లలను ఏ విధంగా గుర్తించాలి, వాళ్లకు ఉన్న అవసరాలను తల్లిదండ్రులకు ఏ విధంగా అవగాహన కల్పించాలి అనే విషయాన్ని ICDS ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ కె సునీత అంగన్వాడీలకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెనాలి, కొల్లిపర మండలాలకు సంబంధించి 200 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. గురువారం నుండి శనివారం వరకు జరిగిన శిక్షణ కార్యక్రమాన్ని మార్స్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ హై స్కూల్ మరియు కొత్తపేట రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల, కొలకలూరు జడ్పీ హై స్కూల్, మున్నంగిలో నిర్వహించడం జరిగిందన్నారు. బాల్య సంరక్షణ, అభివృద్ధి మరియు విద్యను సమగ్రంగా సెషన్ వారీగా IFE ప్యానెల్స్ ఉపయోగించి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ECCE పాఠ్యాంశాలు మరియు బోధనా విధానాలపై ప్రాథమిక అవగాహనతో అంగన్వాడీ కార్యకర్తల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం మరియు సూక్ష్మ పోషక లోపాలు సహా పోషకాహారంపై అంగన్వాడీ కార్యకర్తల అవగాహనను బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. ECCE డే రోజు తల్లిదండ్రుల్ని మనం పిలుస్తాం కదా, పిలిచినప్పుడు ఈ పిల్లల అభివృద్ధి స్థాయి ఏ విధంగా ఉంది, ఏంటి, వాళ్ళ పిల్లలు ఏ విధంగా చెప్తున్నారు అనేది మనం చెబుతూ వాళ్ళ ఇంటి దగ్గర ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, ఈ నేర్చుకున్నవి కొంతమంది పిల్లలు మన అంగన్వాడీలో మన దగ్గర చెప్పని వాళ్ళు ఇంటి దగ్గరే చెప్తారు. అందరికీ నమస్తే అండి. ICDS ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 200 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు మన తెనాలి మండలము, తెనాలి మున్సిపాలిటీ, కొల్లిపర మండలాల్లో 4 హై స్కూల్స్లో కూడాను శిక్షణా కార్యక్రమం అనేది జరుగుతుంది. పోషణ్ బి పడాయి బి అని చెప్పి, ఈ పోషణ్ బి పడాయి బి అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రోగ్రాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలు ద్వారా పోషణ ఏదైతే అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అందిస్తున్నామో పోషణతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు స్కిల్స్ అనేది నైపుణ్యాలను అభివృద్ధి చేసి వాటి ద్వారా అంగన్వాడీ కేంద్రాలని లెర్నింగ్ సెంటర్స్గా డెవలప్ చేయాలి అని చెప్పి ముఖ్య ఉద్దేశము. దీంట్లోనే ఆధారశిల, నవచేతన అంటే 0 నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకు ఇంకా మెరుగైనటువంటి ఆటపాటల ద్వారా విద్యను, పోషణ అనేది అందిస్తూ వాళ్ళ భవిష్యత్తుని ఇంకా బంగారు భవిష్యత్తు చేయాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వేమూరు నియోజకవర్గం వేమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశం జరిగింది. సమావేశానికి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు హాజరై కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి 1వ ప్రాధాన్యత ఓటు వేయాలని ఉపాధ్యాయులను కోరారు. 8 నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిపాలన మీరు చూస్తూ ఉన్నారు. ఆ 8 నెలలకు ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారాన్ని అనుభవించినటువంటి నాయకులు వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా కూడా పూర్తిగా దివాళా వేయించి వెళ్ళిపోయారు. ఇప్పుడు వ్యవస్థలన్నీ గాడిలో పెడుతూ అన్ని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఆ వ్యవస్థల్లో ప్రధానమైన వ్యవస్థ మీ వ్యవస్థ కూడా ఒకటి, విద్యా వ్యవస్థ. ప్రక్షాళన చేయడం కానీ ఒక వ్యవస్థను గాడిని పెట్టడం కానీ ఓవర్ నైట్ జరిగిపోయే విషయం కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది, చాలా దాని మీద కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇది ఉందని కూడా మాకు కూడా తెలుసు ప్రభుత్వానికి. నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్, ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు, మా పార్టీకి భావి నాయకుడు. ఈ శాఖ ఆయన మంత్రిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవం మేమందరం కూడా భయపడ్డాం. ఎందుకు ఈయన ఈ విద్యాశాఖ దొరికి వెళ్ళాడు, ఏదో తీసుకోవచ్చు కదా.
జనవరి 16వ తేదీ నుండి జరుగుతున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు శనివారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా రవాణా శాఖ అధికారులు స్థానిక సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డ్ నందు వాహనదారులకు రోడ్డు భద్రతా మాసోత్సవాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు రాఘవరావు, అమృతలు మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు నియమాలు, నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని అన్నారు. ప్రమాదాలు ఎక్కువగా అతివేగంగా వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు గురి అవుతున్నారని, వాహనాలు నడిపే సమయంలో తమ ప్రాణాలనే కాకుండా తమపై ఆధారపడి కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని వాహనాలను నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలని అన్నారు. వాహనదారులు వాహన వేగం, నిర్ణీత వేగం తగ్గించి నడపడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, మొబైల్ ఉపయోగిస్తూ డ్రైవింగ్, సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించుట, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం లాంటి సమయంలో రోడ్డు ప్రమాదం సంభవిస్తే అధిక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరాలని అన్నారు. ఈరోజు భద్రతా మాసోత్సవాలు ఈరోజు ముగింపుకు వచ్చాయి. ఈరోజు లాస్ట్ రోజు. ఈ లాస్ట్ రోజు కూడా ఈ కార్యక్రమం గుంటూరులో ఘనంగా జరిగింది. ఉదయమే మార్నింగే 3 రోజులుగా రకరకాల అవగాహన కార్యక్రమాలు జరిపాము. ఇక రేపటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు మొదలవుతాయి. మొన్న రీసెంట్గా శనివారం నాడు గుంటూరులో పోలీసు ఆర్టీఓ ఆధ్వర్యంలో నాకాబందీ జరిగింది. అంటే వెహికల్స్ అన్నీ కూడా 2 వీలర్ ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. దాంట్లో దగ్గర చాలా వెహికల్స్ రాయడం జరిగింది. అలాగే ఇక్కడ తెనాలి ఆర్టీఏ పరిధిలో తెనాలిలో కూడా ఈ 2 వీలర్స్ మీద ఎన్ఫోర్స్మెంట్, ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ పోలీసు, రవాణా శాఖ సంయుక్తంగా చేయడం జరుగుతుంది. రేపటి నుంచి ఆ కార్యక్రమాలు మొదలవుతాయి. 2 వీలర్ వాడే వాహనదారులందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా పెద్దలకి చెప్పేది ఏంటంటే, మీ యొక్క మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వద్దని మనవి చేస్తున్నాము. ఒకవేళ మైనర్స్ అంటే 18 ఏళ్ళ లోపు పిల్లలకి మోటార్ సైకిల్ ఇచ్చి ఒకవేళ వారు మా తనిఖీల్లో పట్టుబడితే వాళ్ళకి మైనర్ డ్రైవ్ చేసినందుకు 5,000, లైసెన్స్ లేనందుకు 5,000, 10,000, ఇన్సూరెన్స్ 2,000, పొల్యూషన్ 1,500, హెల్మెట్ 1000, మొత్తం 14,500 అపరాధ రుసుము విధించడం జరుగుతుంది. బండి సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే బండిని ప్రాసిక్యూషన్ అంటే పోలీస్ స్టేషన్లో పెట్టి బండి ఈ 14,500 ఫైన్తో పాటు ప్రాసిక్యూషన్ విధించడం జరుగుతుంది. ప్రాసిక్యూషన్లో జడ్జి గారు 100 రూపాయల నుంచి 25,000 ఫైను, లేకపోతే 1 రోజు నుంచి 90 రోజుల పాటు జైలు శిక్ష ఇద్దరికి, అంటే తండ్రి కొడుకులకు కానీ కొడుకు కానీ తండ్రికి కానీ విధించడం జరుగుతుంది. రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు అనేది మనకి జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరుపుకున్నాము. సో దానిలో భాగంగా మనము స్కూల్స్లో, వివిధ పాఠశాలల్లో, అలాగే మనకి వచ్చిన ఆఫీస్కి వచ్చిన ఎంతోమంది లైసెన్స్ కోసం వచ్చిన వాళ్ళకి డ్రైవింగ్ ట్రాక్ దగ్గర ఇలాగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ రోడ్ సేఫ్టీ అనేది ఒక స్లోగన్ మాత్రమే కాదు, ఇట్ షుడ్ బి లైక్ అవర్ వే ఆఫ్ లైఫ్. అంటే మన డైలీ మనం మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ టైం మనం రోడ్ మీద స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో అదొక మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్గా ఉండాలి. ఈ మాసోత్సవాలతోనే ఇది కంప్లీట్ అవ్వదు. సో ఇవన్నీ మీరు ఫాలో అవుతూ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కూడా ఇదొక మస్ట్ అండ్ మ్యాండేట్ థింగ్గా మీరు గమనించాలి. సో అలా అంటే మీరు డైలీ లేవగానే బైక్ తీసుకొని వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు క్యారీ ఆల్ ద డాక్యుమెంట్స్. అలాగే హెల్మెట్ కూడా మీరు ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళాలి. అలాగే 4 వీలర్స్ కూడా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు సీట్ బెల్ట్ ఇలాంటివి, అలాగే ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి క్యారీ చేస్తూ వెళ్ళాలి. ఉపాధ్యాయులు వారి యొక్క బోధనా ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు దోహదపడతాయని తెనాలి మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం తెనాలి మండల పరిధిలో ఉన్న 7 కాంప్లెక్స్లలో సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా తెనాలి కొత్తపేటలోని బాయ్స్ హై స్కూల్లో నిర్వహించిన సమావేశంలో ఎంఈఓ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తెనాలి మండల పరిధిలో 10 కాంప్లెక్స్ ఉండేవని వాటిని 7గా కుదించి శనివారం తొలి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో అకాడమిక్కు సంబంధించిన విషయాలను చర్చించడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు వాళ్ళు నేర్చుకుంటున్నటువంటి, అవలంబిస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీస్లను మెరుగుపరుచుకునేందుకు స్కూల్ కాంప్లెక్స్లు దోహదపడతాయని ఆయన తెలిపారు. దీని ద్వారా విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు
వారి యొక్క సామర్థ్యాలు మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా మార్చి 17న జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలపై ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. కొత్త కాంప్లెక్స్లు అంటే కాంప్లెక్స్ రీఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి మండలంలో 7 కాంప్లెక్స్ని గుర్తించి 7 కాంప్లెక్స్లో ఉండేటువంటి మరి మొత్తం ఈరోజు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి సమావేశం గతంలో 10 ఉండేవి, 10ని 7 చేయడం జరిగింది. ఈ కాంప్లెక్స్ల యొక్క ముఖ్య ఉద్దేశము ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉండేటువంటి అందరూ ఉపాధ్యాయులు, అటు స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు, అదేవిధంగా ఎస్జిటీలు కావచ్చు, అందరూ కూడా ఒక చోట సమావేశపరిచి అంటే ప్రతి నెలలో 3వ శనివారం హాఫ్ డే 1 గంట నుంచి 5 గంటల దాకా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొదటగా స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటీలు కలిసి కూర్చోవడం జరిగి తర్వాత వారిని ఉద్దేశించి క్లస్టర్ హెడ్ మాస్టర్ గారు సందేశాన్ని ఇస్తారు. 1-2 తరగతులు చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఒక గదిలో, 3-4-5 తరగతులు చెప్పే ఉపాధ్యాయులు ఒక గదిలో, అంటే ఇక్కడ ఈ కాంప్లెక్స్కి అంటే ప్రతి కాంప్లెక్స్కి కూడా ఒక 15-16 స్కూల్స్ని అటాచ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ టీచర్స్ మొత్తం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఈ బాయ్స్ హై స్కూల్ కాంప్లెక్స్ కొత్తపేటలో దీనికి మొత్తం కూడా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఒక 80 మందిని అలా అటాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ మొత్తాన్ని కూడా ఒక 65 మందిని అటాచ్ చేయడం జరిగింది. అంటే వీటిల్లో అందరూ కూడా ఈరోజు అటెండ్ అయ్యారు. స్థానిక స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజీ విద్యార్థుల వీడ్కోలు సభ రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు చాలా ఉత్సాహంగా కేరింతల మధ్య జరిగింది. సభకు వైష్ణవి కాలేజీ కరెస్పాండెంట్ పాటిపండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ సెల్ ఫోన్లు అధికంగా వాడి ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవద్దని, మంచి ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకొని అభివృద్ధి పదంలో వెళ్లాలని సూచించారు. మొదటి సంవత్సరం పరీక్షలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెమెంటోలు ఇచ్చి సత్కరించారు. కాలేజీ అధ్యాపకులు విద్యార్థులకు మంచి బాధ్యతతో నడవాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్య అతిథులుగా సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపల్ కాసిం, ప్రశాంతి స్కూల్ ప్రిన్సిపల్ రామచంద్రరావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు నృత్యాలు, నాటికలు అందరినీ అలరించాయి. అందరు నవ్వండి, అందరు ఎక్కువన్నమాట, అందరు నిలబడి తిరుగు చూడండి, మళ్ళీ వెనకాలన్నమాట. ఓకే, వెరీ గుడ్, పొందు బాగుంది. చూడండి మా కాలేజీ ఫెయిర్వెల్ డే ఫంక్షన్ ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఇది 20వ సంవత్సరం ఫెయిర్వెల్ డే. 20 సంవత్సరాల నుంచి జేఈ నీట్లో మంచి మార్కులు సాధిస్తూ వస్తున్నాం. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా 10th క్లాస్ కన్నా ఇంటర్లో అత్యధిక మార్కులు 92 మెంబర్స్కి వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా మెమోంటోస్ ఇచ్చి సత్కారం చేస్తున్నాం. దీనికి కారకులైనటువంటి మా తల్లిదండ్రులకు, మా అధ్యాపకులకు అభినందనలు తెలుపుకుంటున్నాం. తెనాలి పట్టణంలో స్టేషన్ రోడ్లో గల వైష్ణవి జూనియర్ కాలేజీ నందు విద్యార్థుల ఫేర్వెల్ డే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా గతంలో కూడా మా కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి మంచి ఫలితాలు సాధించాం. అదేవిధంగా జేఈ మెయిన్స్ నీటికి ప్రత్యేకమైన తరగతులు పెట్టి తరగతికి 18 మంది లేదా 22 మంది చొప్పునే ఒక కార్పొరేట్ కళాశాలకు ధీటుగా చిన్న కాలేజ్ అనే వాతావరణం లేకుండా మంచి ఫలితాలు సాధించి ఈరోజు మా దగ్గర ఉన్న విద్యార్థుల యొక్క అకాడమిక్ పరిశీలిస్తే మీరు లాస్ట్ ఇయర్ 463 మార్కులకి ఎంపీసీలోను, అలానే 437 మార్కులు పైగా బైపీసీలో సాధించడం జరిగింది. ఈ ఫలితాల నిరసనలు రీసెంట్గా విడుదలైనటువంటి జేఈ మెయిన్స్లో కూడా మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం మా గర్వకారణం. స్థానిక బస్టాండ్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే కోపల్లె గ్రామానికి చెందిన కగ్గా రవికుమార్ ప్లంబర్ వర్క్ చేస్తుంటారు. ఈ క్రమంలో విఎస్ఆర్ కాలేజీ వద్ద తన షాప్లో పనికి సంబంధించిన మెటీరియల్ తీసుకుని పట్టణ గంగానమ్మపేటలో పనికి వెళ్తుండగా బస్టాండ్ వద్ద చెరుకుపల్లి వైపు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు బస్టాండ్లోకి వెళ్లేందుకు వంతెన వద్ద మలుపు తిరిగే సమయంలో బస్సును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల కొరకు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో ప్రచారాన్ని నిర్వహించిన స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్. శనివారంతో ముగిసిన పోషణ బి పడాయి బి 3 రోజుల శిక్షణ కార్యక్రమం. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. శనివారం జరిగిన సోర్స్ రీసోర్స్ కార్యక్రమంలో విజ్ఞప్తి చేసిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.